పవర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గంజాయి పట్టివేత. 1,50,00,000 విలువ చేసే 725 కేసులు భారీ గంజాయి పట్టుకున్న సీలేరు పోలీసులు. 2 సెల్ ఫోన్లు, 1,300 రూపాయల నగదు, అశోక్ లేలాండ్ బ్రౌన్ కలర్ గూడ్స్ ట్రాక్ లారీ మరియు కారు సీజ్. 2 అరెస్టు, మరో 3 పరారీ. వీరంతా చెరువు వ్యసనాలకు బానిసై ఈజీ మనకి అలవాటు పడి అక్రమంగా తరలిస్తున్న గంజాయి లోడులతో సీలేరులో పట్టుబడ్డారు. వీరంతా ఒడిశా, మహారాష్ట్రకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఈ రోజు చింతపల్లి ఏఎస్పీ ఆఫీసులో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చింతపల్లి ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గంజాయి వ్యాపారాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. ఇద్దరు మహారాష్ట్రలో కొనుక్కున్న వ్యక్తులు, ఒకరు అమ్మిన వ్యక్తి, ఒడిశాకు చెందిన వ్యక్తి. వాళ్ళకి మనకు తెలుసు, బట్ వీఆర్ నాట్ రివీలింగ్ దేర్ డీటెయిల్స్. ఈ నిన్న సాయంత్రం రాత్రి ఈ మధ్య ప్రాంతంలో మనకు సీలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పెద్ద గంజాయి రవాణా ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక 725 కిలోల గంజాయిని సీజ్ చేశాము. దాంతోపాటు ఒక లారీ ప్లస్ ఒక మారుతి కారు, స్విఫ్ట్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయిని మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు సోనాల్ కిషన్ కాలే, సచిన్ లక్ష్మణ్ కాలే, ఈ 2 పేర్లు కలిగిన వ్యక్తులు మన ఒడిశా ప్రాంతంలోని పసుపులంక అనే విలేజ్లో డీల్ కుదుర్చుకొని మాట్లాడి వాళ్ళ ఓనర్స్, వాళ్ళ పేర్లు మనం రివీల్ చేయడం లేదు, ఆ మహారాష్ట్రకి చెందిన ఓనర్స్ తరఫున వీళ్ళు అక్కడ మాట్లాడి ఆ గంజాయిని లోడ్ చేసుకొని మన సీలేరు ప్రాంతంకి పశువులంక నుంచి ఓన్లీ దారి ఈ సీలేరు నుంచి డొంకరాయి దారి కాబట్టి ఆ దారి రోడ్డు మీదకి వచ్చి నెక్స్ట్ తరలిస్తున్న సమయంలో మనం టీఆర్సీ క్యాంప్ దగ్గర వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం కేసులో మనకి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏమంటే ఈ లోకల్గా ఏ పర్సన్ దీంట్లో ఇన్వాల్వ్ లేదు. మహారాష్ట్ర నుంచి వాళ్ళకి పాత ఒడిశా సైడు వాళ్ళకి ఉన్న పాత పరిచయాల ద్వారా వాళ్ళు డైరెక్ట్గా ఆ పసుపులంక అనే విలేజ్కి అప్రోచ్ అవ్వడం. ఈ పసుపులంక అనేది ఒక నోటోరియస్ విలేజ్. ఇప్పుడు మనకి చాలాసార్లు గంజాయికి విశాఖపట్నం అని చెప్పి తప్పుడు ప్రచారం జరుగుతుంది. దీని ద్వారా మళ్ళీ ఇంకొకసారి ప్రెస్కి కానీ ప్రజలకు కానీ తెలియజేయడం ఏమంటే మన దగ్గర రాష్ట్రంలోకి వస్తున్న గంజా కూడా మొత్తం ఈ ఒడిశా ప్రాంతం ఏదైతే మనకి బార్డరింగ్ విలేజెస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పసుపులంక గ్రామం, దీని దగ్గర నుంచి ఒడ్డు దాటుకోవడానికి కూడా కాంక్రీట్ లాంటి రోడ్డు సీలేరు నది మీదే ఉంది. సో ఆ ఏరియా నుంచి వీళ్ళు కలిమెలా ప్రాంతంలో పప్పులూరు, కుర్మనూరు ఇట్లాంటి ప్లేసెస్లో, తర్వాత మనకి కోరుకొండ బలపం చూస్తే దగుడుపల్లి ఇట్లాంటి ప్లేసెస్లో ఒడిశా ప్రాంతంలో ఈ గంజాయి కల్టివేషన్ అనేది విరివిగా ఉండడము, వీళ్ళు వచ్చి డైరెక్ట్గా అక్కడే ఆ ఒడిశా వాళ్ళతో మాట్లాడుకోవడము జరిగి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.